టిఆర్ఎస్ కార్యకర్త తరపు నుంచి అడుగు ఈ రోజు పార్టీలోంచి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అని అంటే వాళ్ళని నిరూపించలేకపోతున్నారు అని అంటే వాళ్ళందరూ అవకాశవాదులు అంటారా? అలాంటి అవకాశవాదుల్ని మీరు మీ పార్టీలోకి తీసుకొచ్చుకోనో లేకపోతే మీ పార్టీలో పెంచి పోషించిన దానికి మీరేం సమాధానం చెప్తారు? డెఫినెట్ గా ఒకటైతే చెప్పగలనండి. ఇప్పుడు కడియం శ్రీహరి గారు పార్టీలోకి వచ్చింది 2013లో. రాగానే ఆయన పార్టీ ఎంపీ చేసింది. ఎంపీ అయిన తర్వాత ఒకానొక సందర్భంలో తిరిగి ఆయనని ఇక్కడ శాసనసభకు తీసుకొచ్చి ఆయనను వెంటనే ఉప ముఖ్యమంత్రి చేసినారు కేసీఆర్ గారు. ఎమ్మెల్యే చేశారు స్టేషన్ గన్పూర్ నుంచి, ఎమ్మెల్సీ చేశారు. తర్వాత తిరిగి మళ్ళీ మొన్న ఎమ్మెల్యే చేశారు. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ కూతురు కూడా ఎంపీ టికెట్ ఇచ్చారు. కేసీఆర్ గారిని చాలా మంది మోసం చేశారు ఈ 24 ఏళ్లలో. కానీ నాకు తెలిసినంత వరకు కడియం శ్రీహరి గారు చేసిన మోసం అయితే ఎవరు చేయలేదు. ఎందుకంటే ఎంపీగా టికెట్ కూడా తీసుకొని నాకు ఫోన్ చేశారు. ఆయన ఎవరికో కాదు, ఫోన్ చేసి మా అమ్మాయికి ఆశీర్వాదం కావాలా కేసీఆర్ గారిది అనౌన్స్ అయిన తర్వాత వెళ్ళి కలవలేదు అంటే నేనే ఏర్పాటు చేసి నేను ఎక్కడికి వెళ్ళాను, ఏర్పాటు చేసి వెళ్ళాను. ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళి సార్తో భోజనం చేసి ఆశీర్వాదం తీసుకొని